హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ శివరపల్లి తెలుగు వెబ్ సిరీస్. పంచాయత్ సిరీస్కి రీమేక్గా మన తెలుగు నుంచి తీసిన సిరీసే ఈ శివరపల్లి. నేను ఆల్రెడీ పంచాయత్ చూశాను, అన్ని సీజన్స్ చూశాను. మన సిరీస్ విషయానికి వస్తే బాగుంది. నాకైతే ఫన్ అండ్ ఇన్నోసెన్స్ బాగా మెయింటైన్ చేశారు. అవే ఈవెంట్స్ తీసుకున్నారు అండ్ అన్నీ కూడా బాగా కుదిరే. మెయిన్లీ ఆ సర్పంచ్ రోల్ కానీ, ఆ విలేజ్, ఆ పంచాయత్ ఆఫీస్, విలేజ్లోని ప్రజల భాష, తీరు, చేష్టలు ఇవి ఫ్లేవర్లో ఏ మాత్రం పోగొట్టకుండా బాగా చూసుకున్నారు. అండ్ అవి బాగా వర్కౌట్ అయ్యాయి కూడా. ఫారెన్ వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉన్న శ్యామ్ ప్రసాద్కి శివరపల్లి ఊర్లోని పంచాయత్ సెక్రటరీగా జాబ్ వస్తుంది. అక్కడికి వెళ్ళాక ఏమేం జరిగింది, సిటీ నుంచి వచ్చిన శ్యామ్ ప్రసాద్ లైఫ్ అండ్ ఆ ఊర్లోని విషయాల గురించి ఉంటుంది ఈ సిరీస్. నేను నార్మల్గా మన వాళ్ళు రీమేక్ ఎలా చేశారని స్టార్ట్ చేశా. ఫస్ట్ ఎపిసోడ్తోనే డైలాగ్ రైటింగ్తో మెప్పించేశారు. బికాస్ ఈ సిరీస్కి డైలాగ్స్ మెయిన్. పల్లెటూరులోని ప్రజలు వాళ్ళ మాటల్లోని విషయాన్ని పట్టాలి. అప్పుడే ఈ సిరీస్కి న్యాయం చేసినట్టు అవుద్ది. ఆ విషయంలో మేకర్స్ మంచిగా చేశారు. అలా శివరపల్లి కనెక్ట్ అయిపోవడంతో చూస్తూ వెళ్ళిపోయా. మొత్తం బింజ్ వాచ్ చేశా. ఫన్, ఇన్నోసెన్స్, ఈవెంట్స్ ఇవి బాగా కుదిరే. అండ్ అలాగే నేను యాక్చువల్లీ రీమేక్ చేస్తున్నారు అన్నప్పుడు మెయిన్గా సర్పంచ్గా ఎవరిని కాస్ట్ చేస్తున్నారు అనుకున్నా. మురళీధర్ గారిని చూశాక ఇంకేముంది, సగం కొట్టేసినట్టే అనిపించింది. బికాస్ ఆ క్యారెక్టర్ కాస్టింగ్ చాలా ముఖ్యం. మురళీధర్ గారు చాలా పర్ఫెక్ట్ ఆ రోల్కి. తెలుగు రీమేక్కి సంబంధించి ఆ రోల్కి ఇంకెవ్వరు సెట్ అవ్వరు కూడా. సేమ్ ఈవెంట్స్ ఒరిజినల్కి దీనికి మ్యాక్స్ ఏవి మార్చలేదు, జస్ట్ కొన్ని థింగ్స్ అంతే. లైక్ అక్కడ క్యాట్ అయితే ఇక్కడ జీమ్యాట్. అండ్ ఇంకొన్ని క్యారెక్టర్స్కి కొన్ని థింగ్స్ లైట్గా ఫన్ కోసం యాడ్ చేశారు. బట్ మేజర్ ఈవెంట్స్, సీన్స్ అన్నీ సేమ్. ఏది పడితే అది చేసి చెడగొట్టేయకుండా సేమ్ క్రియేటర్స్తో, మంచి డైలాగ్ రైటర్తో, మంచి కాస్టింగ్తో తీశారు. సిరీస్ ఫన్నీ సీన్స్ అండ్ డైలాగ్స్ అండ్ ఇన్నోసెన్స్తో కూడిన సిచ్యువేషనల్ కామెడీతో పాటు ఒక అలాంటి హ్యాపీ వైబ్స్ని ఇస్తుంది. ఆ ఊర్లోని థింగ్స్ కానీ, పంచాయత్ ఆఫీస్, ఊరి సర్పంచ్, వాళ్ళ డైలీ రొటీన్ ఇవన్నీ. లాస్ట్ ఎపిసోడ్ ఒకటి కాస్త లెంతీ ఫీలింగ్ వచ్చింది. ఆ విషయం తప్ప మిగతావన్నీ వర్క్ అయ్యాయి. పాజిటివిటీ సైడ్ అంటామే, అలాంటి ఫీలింగ్ వస్తుంది ఈ సిరీస్. ఒరిజినల్ అనుకోండి. శివరపల్లి అయితే వర్తి రీమేక్ అనిపించింది. బాగుంది నాకైతే. పర్ఫార్మెన్సెస్ వైజ్ మరిడేష్ బాబు, అదే రాగ్ మయూర్ డీసెంట్. ఇక రిమైనింగ్ విలేజ్లోని క్యారెక్టర్స్ కింద చేసిన వాళ్ళంతా బాగా చేశారు. ఎస్పెషల్లీ మురళీధర్ గారు అయితే ఎక్సలెంట్గా చేశారు. బీజిఎం పర్లేదు, ఫ్లోలో అలా అలా వెళ్ళిపోయింది. సౌండ్ ఎఫెక్ట్స్ మటుకు బాగున్నాయి. సిరీస్కి హ్యూమర్ జనరేట్ చేయడానికి యూజ్ అయ్యాయని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ చాలా న్యాచురల్ ఫీలింగ్ వచ్చింది. అప్పుడెప్పుడో విలేజ్ ఇన్నోసెన్స్ అండ్ ఫన్తో వచ్చిన సినిమా బండి మెయిల్ తర్వాత అలాంటి ఫీల్ ఇందులో కనిపించింది. ఫైనల్లీ పంచాయత్ చూసుంటే ఇది తెలుగు ఫ్లేవర్ అండ్ డైలాగ్స్ కోసం ఒక లుక్ వేయచ్చు. ఒకవేళ పంచాయత్ చూసుండకపోతే ఇది కంపల్సరీ చూడండి. మెయిల్, సినిమా బండి, మూవీస్ లాంటి వైబ్స్ వస్తాయి. సిరీస్ అయితే తెలుగులో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ అండ్ ఒక్కోటి అరౌండ్ 25 minutes to 40 minutes ఆ రేంజ్లో ఉన్నాయి. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయచ్చు. ఇది మరి శివరపల్లి తెలుగు వెబ్ సిరీస్ గురించి. చూసారా? మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.